హలో ఫ్రెండ్స్, ఇవాళ గాజులా క్లాసెస్ మీకు ఏం చెప్పబోతున్నారంటే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ అవుతుంది, రెండవది నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే కాంట్రాక్టెడ్ అమౌంట్, అదే సమ్ ఇన్సూర్డ్ అంటాం. మనకి ఎంతకు ఇన్సూరెన్స్ తీసుకుంటామో అంత అమౌంట్ డెత్ ఆఫ్ ది ఇన్సూర్డ్ అంటే ఎవరిపైన పాలసీ తీసుకుంటామో అతను ఆమె చనిపోతే ఆ మొత్తం అమౌంట్ వాళ్ళ చేతికి అంటే వాళ్ళ బంధువుల చేతికి డిపెండెంట్స్ కి ఇచ్చేస్తారనమాట. అది లైఫ్ ఇన్సూరెన్స్. ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ లో సేవింగ్స్ ప్లస్ ఇలాంటి డెత్ రిలేటెడ్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఈ రోజు మనం నేర్చుకోబోయేది డిఫరెంట్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్. ఈ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఒక ఆస్తి లేకపోతే ఒక వస్తువు ఏదో కారణాల వల్ల అది పనికిరాని పరిస్థితికి వచ్చేస్తే, ఉపయోగం లేని పరిస్థితికి వస్తే దాన్ని వెనక్కు ఉపయోగపడే పరిస్థితికి తెప్పించడము, దానికైన ఖర్చు ఈ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేయడమే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అవుతుంది. అందుకే ఈ మెడిక్లెయిమ్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ వచ్చేసి ఇది వ్యక్తిగతమైంది, మానవ సంబంధిత అయినా కూడా మనం నాన్ లైఫ్ లోనే దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలే పాలసీస్ ఇస్తాయి. ఓకే, సారీ. టుడేస్ టాపిక్ ఏంటంటే పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ కమ్స్ అండర్ జనరల్ ఇన్సూరెన్స్. కాంపన్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ది ఇన్సూర్డ్ అంటే డెత్ అయితేనే ఇన్సూరెన్స్ ఇస్తారు. కాకపోతే డెత్ కాకుండా మిగతా కూడా చెప్తాను నేను. కానీ ఇంపార్టెంట్ క్లాస్ ఏంటంటే ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరగాలి. యాక్సిడెంట్ జరిగితేనే ఈ యొక్క ఇన్సూరెన్స్ కవర్ ప్రారంభమవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. యాక్సిడెంట్ జరిగితేనే. ఆ యాక్సిడెంట్ జరిగిన దాని వల్ల ఎలాంటి పరిస్థితి ఏర్పడచ్చు? ఒకటి పర్మనెంట్ టోటల్ డిసెబిలిటీ, డెత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెత్ తర్వాత పర్మనెంట్ టోటల్ డిసెబిలిటీ. అంటే టోటల్ డిసెబిలిటీ అంటే అది అంగవైకల్యము అంటారు దాన్ని. టోటల్ గా అంగవైకల్యం జరిగితేను, లేకుంటే అంగవైకల్యం ఉండేది టెంపరీ, కొద్ది రోజుల వరకు మరల మామూలు కావచ్చు. లేదు పార్షియల్ డిసెబిలిటీ, పూర్తిగా కాకుండా ఏదో కొన్ని పార్ట్ ఆఫ్ ద బాడీస్, కొన్ని అంగాలు మాత్రం వైకల్యం జరిగితే దాన్ని పార్షియల్ డిసెబిలిటీ అంటాం. ఓకే, ఈ యాక్సిడెంట్ పాలసీ ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఇప్పుడు ఎంత వయసు ఎంత, ఇది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఎవరైతే అడల్ట్ అంటే 18 ఏళ్ళ తర్వాత ఒక వ్యక్తికి వారి కుటుంబ సభ్యులు, స్పౌస్ ప్లస్ పిల్లలకి 5 సంవత్సరాలు తర్వాత పైబడిన వాళ్ళైతే ఇస్తారు. అతనేమో అడల్ట్ గా ఉండాలి, కానీ స్పౌస్ అంటే ఇంకా డెఫినెట్ గా అడల్ట్ గా ఉంటుంది. ఎవరైనా అడల్ట్ ఉండాలి, బట్ చిల్డ్రన్ వచ్చేసి 5 years. సీలింగ్ ఆఫ్ ద ఏజ్ అంటే టు ఎంటర్ 70 ఏళ్ల తర్వాత ఈ పాలసీ ఇవ్వబడదు. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ లో సమ్ ఇన్సూర్డ్ అంటాం. మనం 1 లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను అంటాం, దాన్ని ఇక్కడ క్యాపిటల్ సమ్ ఇన్సూర్డ్ అని చెప్తారు. ఎంతవరకు ఇవ్వచ్చు? ఏ వ్యక్తికైనా 72 నెలల రెగ్యులర్ ఇన్కమ్, అతనికి ఒక జాబ్ చేస్తాడు, ఆ జాబ్ మాత్రమే రెగ్యులర్ ఇన్కమ్. దానికి ఇంటి బాడుగనో లేకుంటే మిగతా మ్యూచువల్ ఫండ్స్ ఉందో అదంతా తీసుకోరు. అతని రెగ్యులర్ ఇన్కమ్ ఎంత ఉంటుందో 72 నెలలకి ఎంత క్యాలిక్యులేట్ చేస్తారో, ఇప్పుడు 10,000 రూపాయలు అనుకుందాం ఒక అతని జీతము, నెల జీతము, దాన్ని 72 into 10,000 అంటే 7,20,000 రూపాయల వరకు అతనికి ఇస్తారు. అదే నాన్ ఎర్నింగ్ స్పౌస్ అంటే జీవిత భాగస్వాములు, వాళ్ళకే అంటే అతను ఆదాయం లేకపోతే ఇతనికి లేకుంటే ఆమె ఎర్నింగ్ ఎవరు మెంబర్ ఉంటారో వాళ్ళకి ఎంత ఇస్తారో దానికి 50% ఆఫ్ ద పాలసీ సమ్ ఇస్తారు. అదే చిల్డ్రన్ కి అయితే 25%.
ఎవరు పేరెంట్ ఎంత ఇస్తారో అందులో 25%. ఓకే, ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ. అంటే ఎంతైనా ఎందుకు ఇవ్వలేదు, 72 నెలలు ఎందుకు ఇస్తున్నారు అంటే, ఒక వ్యక్తికి ఎంత వాల్యూ కట్టలేము ఎంతైనా వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డాక్టర్ ఉంటాడు, చిన్న డాక్టర్ ఇన్ ద సెన్స్ యుక్త వయసులో ఉంటాడు, డాక్టర్ అయిపోయాడు, 24-25 సంవత్సరాలకి డాక్టర్ అయిపోయాడు. ఆయన యాక్సిడెంట్ అయ్యి డెత్ గా అయినా కానీ లేకుంటే పర్మనెంట్ డిసేబిలిటీ అయితే కానీ అతని వాల్యూ కట్టనవుతుందా? 25 సంవత్సరాలు, ఇంకా 40-50 ఏళ్ళు సంపాదించగలిగిన వాల్యూ అతనికి ఉందన్నమాట, అతనికో ఆమెకో కదా. సో పర్సనల్ లైఫ్ ని వాల్యూ చేయలేము. అట్ ది సేమ్ టైం ఓవర్ వాల్యూ కూడా చేయకూడదు. ఇప్పుడు నాకు రీపేమెంట్ కెపాసిటీ ఉంది, నా భార్య పైన లేకుంటే భర్త పైన ₹1 కోటి నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం, గొడవలు వచ్చి కావాలని ₹1 కోటి వస్తుంది కదా అని చంపడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఏ పుట్టలో ఏ పోయిందో తెలియదు. అందుకే ఓవర్ వాల్యుయేషన్ చేయకూడదు. అందుకే 72 నెలల రెగ్యులర్ ఇన్కమ్ దీనికి హద్దుగా పెట్టారనమాట పాలసీ. ఈ పాలసీ వచ్చేసి 24/7. యాక్సిడెంట్ అనేది ఎప్పుడైనా జరగచ్చు వరల్డ్ వైడ్. ప్రపంచంలో ఏ మూల యాక్సిడెంట్ జరిగినాను ఈ పాలసీ యాక్టివ్ అవుతుంది. ఇండియాలో ఇచ్చారు కదా, అది ఎట్లా అంత దూరం వెళ్తుంది అనే కాదు. బట్ ఇఫ్ యాక్సిడెంట్ టు ప్లేస్, ఒక యాక్సిడెంట్ జరిగితే మాత్రమే ఈ పాలసీ వర్తిస్తుంది. అండ్ పాలసీ వచ్చేసి రెసిడెంట్ ఇండియన్స్ కి మాత్రమే ఇస్తారు, బయట విదేశీయులకి ఇవ్వరు. ఇందులో లిస్ట్ ఫర్ టెంపరీ, టోటల్, పార్షియల్ డిసేబిలిటీస్ ఉంది కదా, నెక్స్ట్ స్లైడ్ లో లిస్ట్ ఇస్తున్నాం చూడండి. ఇది ఇప్పుడు క్యాపిటల్ సమ్ 1 లక్ష అనుకుందాం. లాస్ ఆఫ్ టోస్ వేళ్ళంతా పోతే 20%, లక్ష కానీ పాలసీస్ అయితే 20% ఇస్తారనమాట. హియరింగ్ బోత్ ద ఇయర్స్, ఈ యొక్క యాక్సిడెంట్ వల్ల 2 చెవులు వెళ్ళిపోయిందంటే 50% వెళ్ళిపోయిందంటే, ఆ యొక్క వెనకిడి వెళ్ళిపోయిందంటే, లాస్ అయిందంటే 50%. అతడు సినిమాలో ప్రతాప్ రాజుకి వస్తుంది. ఓకే, 4 ఫింగర్స్ 40%, లాస్ ఆఫ్ 4 ఫింగర్స్, ఒక తంబు. ఇది లిస్ట్ చూసుకోండి. డెత్ అయితే మాత్రం 100% ఇచ్చేస్తారు. ఈ సైట్ ఆఫ్ బోత్ ఐస్, యాక్చువల్ లాస్ బై ఫిజికల్ సెపరేషన్ ఆఫ్ 2 ఎంటైర్ హ్యాండ్స్, 2 చేతులు టోటల్ గా వెళ్తేను, కాళ్ళు విరిగిపోతేను దీనికి 100% సమ్ ఇన్సూర్డ్ వస్తుంది. తర్వాత 2 hands 2 feet, 1 hand and 1 feet ఇలాంటి పోతే కూడా 100% వస్తుంది. టోటల్ అండ్ ఇర్రివోకబుల్ లాస్ యూస్ ఆఫ్ హ్యాండ్ ఆర్ ఫుట్ వితౌట్ ఫిజికల్ సెపరేషన్ అంటే ఏంటంటే, ఒక చెయ్యి వచ్చేసి ఉంది, తెగిపోలేదు, కానీ అది వాడలేము, అప్పుడు 50% వస్తుంది. అదేలాగా సైట్ ఆఫ్ 1 eye ఆర్ యాక్చువల్ లాస్, ఫిజికల్ సెపరేషన్ ఆఫ్ 1 ఎంటైర్ హ్యాండ్, ఇలాంటి చిన్న చిన్న క్లాస్ ఉంటది. అది మీరు పాలసీ ఎవరు తీసుకుంటారో అప్పుడు క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వినండి కూడా. టోటల్ అండ్ ఇర్రివోకబుల్ లాస్ ఆఫ్ యూస్ ఆఫ్ హ్యాండ్ ఆర్ ఫుట్, దాన్ని టోటల్ గా పోయింది, ఒక ఇరిగిపోవడమో టోటల్ గా తీసేయడమో ఇలాంటిది ఉంటే కూడా 50% ఇస్తారు. అన్నిటికైనా ముఖ్యమైనది టోటల్ టెంపరరీ డిసేబుల్మెంట్. దీన్ని టిటిడి, తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కాదు, నిజంగా లడ్డు అనే చెప్పొచ్చు. ఎందువల్లంటే, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటలైజ్డ్, సర్జరీ జరిగింది, అటు తర్వాత అతను ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాడు, ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది, అది హాస్పిటల్లో ఉండొచ్చు, ఇటు ఇంట్లోనూ ఉండొచ్చు, ఇంట్లో ఉండి ట్రీట్మెంట్, కానీ ఆఫీస్కి వెళ్ళలేడు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే, సమ్ ఇన్సూర్డ్ కి 1%, సమ్ ఇన్సూర్డ్ కి 1% ఆర్ 20,000. ఆ 1% వచ్చేసి 1 వీక్ కి. ఇదే
70 వీక్స్ కి వస్తుంది అనమాట. నేను టైప్ చేయలేదు, 70 వీక్స్ కి వస్తుంది. 70 వారాలు ఇంట్లో ఉంటే కూడా మాక్సిమం 20,000 కన్నా ఎక్కువ ఇవ్వరు. అట్ ది సేమ్ టైం 1% ఆఫ్ ది క్యాపిటల్ సమ్ ఇన్షూర్డ్. ప్రాంప్ట్ గా ఇంటికి చెక్ వచ్చే కరెంట్ అకౌంట్ కి వచ్చేస్తుంది, సారీ సేవింగ్స్ అకౌంట్ వచ్చేస్తుంది. దీనిలో గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ కూడా తీసుకోవచ్చు. అంటే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అందరూ కలిసి తీసుకుంటే అలాగే డిస్కౌంట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎట్లా ఉంటుందంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటుంది, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఉంటుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వెరైటీ ఆఫ్ కవరేజెస్ ఇస్తారు, కానీ ఆ కవరేజ్ ప్రతి ఎక్స్ట్రా కవరేజ్ కి కాస్త ఇన్సూరెన్స్ ప్రీమియం యాడ్ చేస్తారు. అటువంటి ఎప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక 3,000 ఇవ్వాలనా 4,000 ఇవ్వాలనా అని వదులుకుంటారు ఆ సమయానికి. పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ప్లెయిన్ వెనిలా ప్రాజెక్ట్ అమ్ముతారు. మీరు నమ్ముతారో లేదో 3 lakhs కి లేటెస్ట్ ఒక ఆన్లైన్ లో చూసాను నేను, 130 రూపాయలకి 5 lakhs పాలసీ కవర్ అవుతుంది ఆఫర్ చేస్తున్నారు. 113 రూపాయలు ఒక్క రోజు ఎక్కడైనా ఒక హోటల్కి వెళ్తే కూడా 113 రూపాయలు రాదు. ఒక బిర్యానీ తెచ్చుకుని 250 రూపాయలు అవుతుంది. కాబట్టి పిఎస్యూస్ కి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్లెయిన్ వెనిలా ఇస్తే కూడా నో ప్రాబ్లం. అందరూ IRDA కవర్ అయిన వాళ్ళే, ఏం తక్కువేం కాదు వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వెళ్ళామంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే మనం వెళ్ళాలి, వాళ్ళు వచ్చి చెప్పరు. కానీ ఒక 100 మంది కలిసి చేసుకునేటట్టుగా ఉంటే వాళ్ళే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి కవర్ కూడా చేస్తారు. సో ఐ సజెస్ట్ యూ కెన్ గో టు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఆల్సో. అంత మాత్రాన పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ స్పెషలైజ్డ్ కవర్స్ ఇవ్వరని కాదు, వాళ్ళు ఎక్స్ట్రా ప్రీమియం చేస్తే వాళ్ళు ఎన్నో కవరేజ్లు వెరైటీస్, వీళ్ళు మచ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్. ఒక ఎంప్లాయీ వచ్చాడంటే 35 ఏళ్ళు అక్కడే ఉంటాడు, నో ప్రాబ్లం. సో మీరు కావాలి అనుకుంటే ఈ ఇది ఇచ్చాను, కోర్స్ ఇచ్చాను, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీది, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీది, న్యూ ఇండియా వాళ్ళ అడ్రస్లు ఇచ్చాను. దీనిలో లాగిన్ చేసి చూసుకోవచ్చు. దే గివ్ క్లియర్ కట్ గైడ్ లైన్స్ అంతా. ఓకే, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కోట్ ప్రీమియం స్టార్ట్స్ ఫ్రమ్ 113 per annum for a coverage of 5 lakhs. 113 రూపీస్. టీ తాగే వాళ్ళకి రోజుకి అయిపోతుంది 113 రూపాయలు. ఓకే, ఇఫ్ ఎనీ అదర్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఫర్ ఇండివిజువల్స్ ఆర్ రిక్వైర్డ్, ప్లీజ్ put a word in my YouTube video. I will definitely explain. Meanwhile, నేను చెప్పింది మీకు నచ్చైతే ఒక చిన్న లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక నాకు ఒక ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇంకా నా ఉద్దేశము చాలా 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 సింపుల్ లాంగ్వేజ్ లో ఇలాంటిది ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడమే నా ఉద్దేశం. చేస్తూ ఉంటాను. మీరు మీ యొక్క ఉత్సాహం చూపించారంటే నాకు ఇంకా ఎనర్జీ బాగుంటుంది. ఈ యొక్క వీడియో నేను చేయడానికి నియర్లీ ఐ టుక్ అరౌండ్ 4 to 5 hours. దీని వెనక ఎఫర్ట్స్ కూడా ఉంది. ఎఫర్ట్స్ లేకుండా సైలెంట్ గా చెప్పడం కాదు. ఇఫ్ యు లైక్ ఇట్, ఇఫ్ పాసిబుల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ న్యూ వీడియో వచ్చినానో మీకు అందుబాటులో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. By the way, I am a retired banker. I got a lot of experience in insurance also. అందుకే నేను ఇలాంటి ఇదొక చిన్న ఉద్యమం లాగా అనుకుంటాం, చిన్న భాషలో చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.